తాజా 30 బ్యూటీషియన్ శిరీష మరణం ఆత్మహత్య వల్ల సంభవించలేదు అనే అనుమానం ఇప్పుడు బలపడుతోంది. ఆమెను చంపేసి ఉరేశారనే మాటకు బలం వస్తోంది. పోలీసులు ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా నిజాలను దాచిపెడుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. శిరీష బాబాయ్ అయితే నేరుగా శిరీషను చంపేశారని ఆరోపిస్తున్నారు. శిరీష తన భర్తకు వాట్సాప్లో పంపిన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో లేదని తేలింది. పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్కు వెళ్లే దారిలో 4 కిలోమీటర్ల దూరంలోని ఒక ఫామ్ హౌస్లో శిరీష పంపిన లొకేషన్ ట్రేస్ అవుతోంది. ఈ నేపథ్యంలో శిరీషది మర్డర్ అనే అనుమానం వస్తోంది. ఎందుకు పోలీసులు శిరీష లొకేషన్ విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. పైగా ఈ కేసులో శ్రవణ్ మొదటి నిందితుడు కాగా రెండో నిందితుడు రాజీవ్ అని చెప్తున్నారు. ఇప్పటిదాకా రాజీవ్కు నేర చరిత్ర కూడా లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్తున్నారు. కానీ రాజీవ్కు అమ్మాయిలకు వలవేసి వారితో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం, బ్లాక్మెయిల్ చేయడం అనే అలవాటు ఉందనే సమాచారం బయటకు వస్తోంది. ఈ విషయం తెలియక శిరీష రాజీవ్ చేతిలో అమాయకంగా ఇరుక్కుపోయిందని భావిస్తున్నారు. రాజీవ్ శ్రవణ్లిద్దరూ కలిసి శిరీషను చంపేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శిరీషను ఎరగా వేయాలని రాజీవ్ శ్రవణ్లు ఇద్దరూ సంయుక్తంగా ప్లాన్ చేశారని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు చెప్తున్న విషయాలు పూర్తిగా కట్టుకథ అనే అనుమానం వ్యక్తమవుతోంది. శిరీష, రాజీవ్, శ్రవణ్, ప్రభాకర్ రెడ్డిలు కలిసిన ఫామ్ హౌస్ లో సీసీటీవీల ఫుటేజీని కావాలని డిలీట్ చేశారని చెప్తున్నారు. అడుగడుగున సీసీటీవీలు ఉన్న కాలం ఇది. కానీ శిరీష కేసులో ఎక్కడా కూడా సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు ట్రేస్అవుట్ చేయలేకపోయారు. శిరీష ఉరేసుకుందని చెప్తున్న అపార్ట్మెంట్లో బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది. కానీ అక్కడి సీసీటీవీ ఫుటేజ్ గురించి పోలీసులు పెదవి విప్పడం లేదు. ఈ కేసుకు సంబంధించి విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు దాటవేస్తున్నారు. ప్రస్తుతం రాజీవ్, శ్రవణ్లను బంజారాహిల్స్ పోలీసులు జైలు నుంచి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని విచారించిన అనంతరం పోలీసులు కొత్త సమాచారాన్ని ఏమైనా వెల్లడిస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30